ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ రూమ్. యాక్చువల్గా మొన్న జరిగిన మెగా ఆప్షన్లో మనం ఈరోజు ముంబై ఇండియన్స్ టీమ్ ఒక రివ్యూ చేద్దాం. యాక్చువల్గా ముంబై ఇండియన్స్ వాళ్ళకున్న 45 CRలో మొత్తం వాళ్ళ ఫుల్ స్క్వాడ్ వచ్చి 23 మెంబర్స్ అయ్యారు, ఫుల్ స్క్వాడ్. ఇప్పుడు దీంట్లో ఇండియన్ ప్లేయర్స్ వచ్చి 15 మెంబర్స్, ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చి 8 మెంబర్స్. ఇప్పుడు వీళ్ళకి మిగిలిన 45 CRలో వీళ్ళు బాగా కొన్ని ఏమన్నంటే ఎక్కువ వీళ్ళకి మిగిలింది ఓవర్సీస్ స్లాట్స్. సో వీళ్ళు టార్గెట్ చేసింది కూడా ఓవర్సీస్నే. సో వీళ్ళకి ఎక్కువగా లాస్ట్ టైం కూడా వీళ్ళకి ఏదైతే డిసడ్వాంటేజ్ జరిగిందో వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ లో చాలా వీక్ ఉంటున్నారు లాస్ట్ టైం. సో దాన్ని ఈసారి చాలా బాగా రెక్టిఫై చేశారు. సో దాంట్లో వాళ్ళకి ఎప్పటి నుంచో లాస్ట్ సీజన్ కాకుండా దాని ముందు సీజన్స్ లో ఎన్నోసార్లు బోల్ట్ వాళ్ళకి చాలా బాగా బౌలింగ్ చేశారు. సో అదే బోల్ట్ ని వాళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళు ఉన్న మొత్తం మనీలో ఎక్కువ స్పెండ్ చేసింది ఎవరి మీద ఉందంటే అది బోల్ట్. సో బోల్ట్ వచ్చి ఓపెనింగ్ పవర్ ప్లే బౌలర్ వేస్తాడు కాబట్టి వీళ్ళకి ఇంకో పవర్ ప్లే బౌలర్ కావాలి. సో వీళ్ళు నెక్స్ట్ ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేసింది దీపక్ చహర్ మీద. దీపక్ చహర్ మనకి అందరికీ తెలుసు, మనకి ఎన్నో సీజన్స్ CSKకి బౌలింగ్ చేశాడు, తను కూడా ఓపెనింగ్ బౌలరే. సో ఇప్పుడు బోల్ట్ అండ్ దీపక్ చహర్ ఓపెనింగ్ పవర్ ప్లే బౌలింగ్ వేస్తాడు కాబట్టి వీళ్ళు బుమ్రా ఓవర్స్ ని బాగా దాచుకోవచ్చు. సో బుమ్రా ఓవర్స్ డెత్ బౌలింగ్ గా వీళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. సో 1 and 4 overs బోల్ట్ అండ్ దీపక్ చహర్ ఎలాగో స్వింగ్ చేస్తారు పవర్ ప్లే బౌలర్స్ కాబట్టి వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. వీళ్ళు ఈ విషయంలో చాలా బాగా కొన్నారు, మంచి బౌలర్స్ వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళు మంచి స్పిన్నర్స్ లేరు కిందసారి కూడా. సో ఈసారి స్పిన్నర్స్ ని కూడా బాగా టార్గెట్ చేశారు. సో ముఖ్యంగా మనకి ఆఫ్ఘనిస్తాన్ లో మంచి స్పిన్నర్ ఉన్నాడు ఒక అతను, అల్లా గజన్ఫర్ అని. తను రీసెంట్ టైమ్స్ లో చాలా బాగా ఫామ్ లో ఉన్నాడు. సో వీళ్ళు నెక్స్ట్ ఎవరి మీద అయినా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టారంటే ఓవర్సీస్ స్లాట్స్ లో ఇది అల్లా గజన్ఫర్ మీద. దీనికి 4.8 CR మనీతో స్పెండ్ చేసుకుని మరి కొనుక్కున్నారు. తిను కూడా ఒక మంచి పవర్ ప్లే బాల్. సో వీళ్ళకి స్పిన్ కూడా ఎక్కువ అడ్వాంటేజ్ జరిగేలాగా ఉంది. సో స్పిన్ ఇంకా వీళ్ళకి ఉన్న మొత్తం స్క్వాడ్ లో నెక్స్ట్ వచ్చి విల్ జాక్సన్ కొన్నారు. యాక్చువల్గా విల్ జాక్సన్ మనకి తెలిసిందే, లాస్ట్ టైం RCBకి చాలా భయంకరమైన బ్యాటింగ్ చేశాడు. అందరూ అనుకున్నారు, RCB వాళ్ళు కూడా, RCB ఫ్యాన్స్ కూడా అనుకున్నారు ఏంటంటే విల్ జాక్సన్ వాళ్ళు RTM చేసుకుంటారు అనుకున్నారు. కానీ మరి బెంగళూరు వాళ్ళు ఏం ఆలోచించారో ఏంటో మనకు తెలియదు, కానీ బెంగళూరు వాళ్ళు RTM చేసుకోలేదు. ఇదేదో చిన్న గ్యాంబ్లింగ్ లా జరిగింది. ముంబై ఇండియన్స్ కిందసారి టిమ్ డేవిడ్ ఉండేవాడు, RCBకి విల్ జాక్సన్ ఉండేవాడు. వీళ్ళిద్దరు ముందుగానే మాట్లాడుకొని నాకు నా టిమ్ డేవిడ్ నీకు ఇస్తాను, నీ విల్ జాక్సన్ నాకు ఇవ్వు అన్నట్టుగా మాట్లాడుకున్నట్టు అనిపించింది నాకు ఎందుకు. ఎందుకంటే ఆప్షన్ టైంలో విల్ జాక్సన్ ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నప్పుడు అంబానీ వాళ్ళ అబ్బాయి వెళ్ళి బెంగళూరు ఓనర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇదేదో చిన్న గ్యాంబ్లింగ్ జరిగినట్టు ఉంది. ఎవరైనా ఆ ప్లేయర్ నీకు ఇస్తా, నీ ప్లేయర్ నాకు ఎవరా అన్నట్టుగా మాట్లాడుకున్నట్టు ఉంది వీళ్ళు. సో అలాగే విల్ జాక్సన్ ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నారు. సో దీనివల్ల వీళ్ళకి ఓపెనింగ్ ఆర్డర్ వచ్చి చాలా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్ ఓపెనింగ్ వస్తాడు. ఇది ఒక భయంకరమైన ఓపెనింగ్ పేర్. సో పవర్ ప్లేస్ లో విల్ జాక్స్ చాలా ఫాస్ట్ గా ఆడతాడు. రోహిత్ శర్మ తన కంట్రోల్ తీసుకోవచ్చు గేమ్ ని, చిన్నగా ఆడొచ్చు. వికెట్ పడిన విల్ జాక్స్ ఒకవేళ వికెట్ పడిన వెంటనే స్కై వస్తాడు. స్కై కూడా తను చాలా ఫామ్ లో ఉంటాడు కాబట్టి స్కై కూడా స్కోర్ ని ముందు తీసుకెళ్తా ఉంటాడు. సో ఇప్పుడు ఓపెనింగ్ ఆర్డర్ చూసుకుంటే మనం రోహిత్ శర్మ, నెక్స్ట్ విల్ జాక్స్, తర్వాత స్కై వస్తాడు, దాని తర్వాత తిలక్ వర్మ, దాని తర్వాత హార్దిక్ పాండ్యా, దాని తర్వాత వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా నమన్ దీప్ అనే అబ్బాయిని కొన్నారు. సో వీళ్ళకి ఈ అబ్బాయి మీద చాలా డబ్బులు పెట్టారు. కిందసారి కూడా చాలా బాగా ఆడాడు ఈ అబ్బాయి. సో తిన్ను కూడా 5 CR పైన పెట్టుకున్నారు. మళ్ళీ దీన్ని వీళ్ళు RTM కూడా యూజ్ చేసుకున్నారు అన్క్యాప్ ప్లేయర్ గా. సో నమన్ దీప్ కూడా మంచి ప్లేయర్. సో 1 and 6 ప్లేయర్స్ ఇక్కడతో కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఓవర్సీస్ స్లాట్స్ కింద శాంట్నర్ తీసుకున్నారు, నెక్స్ట్ అల్లా గజన్ఫర్ తీసుకున్నారు, తర్వాత బూమ్రా, నెక్స్ట్ వచ్చి ఇంకా ఎవరున్నారంటే మన బోల్ట్ అండ్ బూమ్రా. సో వీళ్ళు టోటల్ స్క్వాడ్ 11 members ఫిక్స్ అవుతారు. వీళ్ళు మధ్యలో ఒక వికెట్ కీపర్ స్లాట్ ఉంది, దాన్ని రాబిన్ మిజ్ అనే అబ్బాయిని కొన్నారు. సో తను బేస్ ప్రైస్ మీద 50 lakhs పెట్టుకున్నారు. సో తను కూడా ఒక మోస్తరు మంచి బ్యాట్స్మెన్. బేసిక్ గా వీళ్ళు కీపర్ కావాలి, అందుకే అన్క్యాప్ ప్లేయర్ కింద ఒక కీపర్ కొనుక్కున్నారు తక్కువ బడ్జెట్ లో. కానీ వీళ్ళు ఫైనల్ మనం రివ్యూ చేస్తే వీళ్ళ టీం చాలా మంచి టీం. అసలు నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ లో ఉంటది. నేను ఇంకా ముంబై ఇండియన్స్ కప్పు కూడా కొట్టొచ్చామో అనుకుంటున్నా. సిక్స్త్ కప్ వాళ్ళు కన్ఫర్మ్ గా వచ్చేలాగే ఉంది. వాళ్ళ స్క్వాడ్ అంత స్ట్రాంగ్ గా ఉంది. సో ఎందుకంటే దీపక్ చహర్ ఉన్నాడు, బోల్ట్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు,
మళ్ళీ స్పిన్నర్స్ వచ్చి అలాగే ఫార్ ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు. ఈ 5 ఆప్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఒకవేళ వీళ్ళకి చెన్నై పిచ్చెస్ లో లాంటి పిచ్చెస్ లో అయితే ఇంకా శాంట్నర్ అలాగే ఫర్ కుమ్మేస్తా ఉంటారు. కావాలి వస్తే కరణ్ శర్మ ఉన్నాడు, ఒకప్పుడు లెగ్ స్పిన్నర్, తను మా ఆర్సీబీ కూడా వేసేవాడు, తను కూడా కుమ్మేస్తాడు. సో వీళ్ళు ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్ లో ఇంకా కావాల్సి వస్తే రిజార్డ్ విలియమ్సన్ కొన్నారు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ని, ఇంకా రేస్ టాప్లిన్ కొన్నారు, ఇంగ్లాండ్ ప్లేయర్ ని. సో కావాల్సి వస్తే ఆల్టర్నేట్ సీమర్ గా ఇంకా పెట్టుకోవచ్చు వీళ్ళు శాంట్నర్ బదులు ఫారెన్ స్లాట్స్ లో. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ముంబై ఇండియన్స్ ఓవరాల్ గా చాలా మంచి స్క్వాడ్. వాళ్ళు ఫస్ట్ డే చాలా సైలెంట్ గా నెమ్మదిగా ఉన్నా కూడా సెకండ్ డే వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే వాళ్ళకి బౌలర్స్ కావాలి. సో మాక్సిమం టైప్ ఆఫ్ బౌలర్స్ నే కొనుక్కున్నారు, వాళ్ళకి అలవాటు పడిన బౌలర్స్ నే కొనుక్కున్నారు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ముంబై టీం కుమ్మేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.